అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మానసిక చికిత్సలో ఆచరణయోగ్యమైన మెళకువలు. ఒక ఇంజనీరు సాంకేతిక ప్రక్రియతో ఒక వంతెనను కానీ యంత్రాన్ని కానీ నిర్మిస్తాడు. అదేవిధంగా మన జీవితాన్ని కూడా నడిపించేందుకు, అదుపులో ఉంచుకునేందుకు మన మనస్సుకు కూడా పద్ధతులుంటాయి. ఈ పద్ధతులు, మెళకువలు ప్రాథమికమైనవని మనం తెలుసుకోవాలి. ముందు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు ఇంజనీర్లు మొట్టమొదట గణిత సూత్రాలు, ఒత్తిళ్ల గురించి తెలుసుకోవలసి వచ్చింది. రెండవది, ఆ సముద్రం మీద ఆదర్శమైన వంతెనను వాళ్ళు మనసులో ఊహించుకొని ఒక చిత్రాన్ని తయారు చేసుకున్నారు. మూడో మెట్టుగా, ఇంతకు ముందే ప్రయత్నించి మంచివని నిరూపించబడ్డ పద్ధతుల సాయంతో తయారైన సూత్రాలను అమలు చేసి ఆ వంతెనకు ఒక రూపం ఇచ్చి కొన్ని తరాల వారు దాని మీద వాహనం నడపటం జరుగుతూ వస్తోంది. మన ప్రార్థనలకు సమాధానాలు దొరకడానికి చాలా మెళకువలు, పద్ధతులు ఉన్నాయి. మన ప్రార్థనకు సమాధానం దొరికితే అది శాస్త్రీయ పద్ధతిలో లభిస్తుంది. ఏది అదృష్టవశాత్తు జరగదు. ఇది శాంతి భద్రతల ప్రపంచం. ఇప్పుడు చెప్పుకునే విషయంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా వికసింపచేయాలో, ఎలా పోషించాలో తెలిపే ఆచరణ యోగ్యమైన మెళకువల గురించి మనం తెలుసుకుంటాము. మన ప్రార్థనలు బెలూనుల్లాగా పైకి గాలిలో ఉండిపోకూడదు. అవి ఏదైనా ఒక చోటుకు చేరి మన జీవితానికి ఏదో ఒకటి సాధించి పెట్టాలి. మనం ప్రార్థనను విశ్లేషించినప్పుడు దానికి ఎన్నో రకాల పద్ధతులు, విధానాలు ఉన్నాయని తెలుసుకుంటాము. దీనిలో మనం మతానికి సంబంధించిన ప్రార్థనా పద్ధతుల గురించి చెప్పుకోము. వీటికి సమూహ ప్రార్థనలలో ప్రాముఖ్యం ఉంటుంది. ఇక్కడ మనం దృష్టి సారించేది మన దైనందిక జీవితంలో కావలసిన వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనా విధులు, ఇతరులకి మనం ఎలా సాయం అందించగలమో తెలుసుకోవటం. ప్రార్థన అంటే మనం సాధించాలి అనుకున్న దాన్ని గురించి ఊహాశక్తికి రూపం ఇవ్వటమే. ప్రార్థన అనేది ఆత్మ నిజాయితీగా కోరుకునేది. మన కోరికే మన ప్రార్థన. అది మన మనస్సు లోతుల్లో నుంచి వస్తుంది. మనకు జీవితంలో ఉన్న అవసరాలను, కోరికలను అది వెల్లడి చేస్తుంది. సత్యం, ధర్మం కోసం తపించే వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళ పిపాస తీర్చబడుతుంది. పిపాస అంటే కోరిక. అదే ప్రార్థనకున్న అసలు గుణం. శాంతి, సామరస్యం, ఆరోగ్యం, ఆనందం, ఇంకా జీవితంలోని అన్ని వరాల కోసం ఉన్న తపనను ఉపయుక్తంగా ప్రకటించటం. ఉపచేతనలోకి చొచ్చించి పంపే పద్ధతి అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి మన మనసులో నుంచి వచ్చే ఆలోచనను చొప్పించి అంటే పంపించే పద్ధతి. ఇందులో ముఖ్యంగా చేతనావస్థలో అంటే మన మనసులో మనం అందించే కోరికలన్నీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకోవటానికి ప్రేరేపించటం. ఇలా పుచ్చుకోవటం అనేది స్వప్నావస్థలో ఉన్నప్పుడు మాత్రమే చక్కగా సాధ్యపడుతుంది. మన మనసు లోతుల్లో అంతులేనన్ని తెలివితేటలున్నాయని, శక్తి ఉందని తెలుసుకోవాలి. ముందు ప్రశాంతంగా మనకి కోరిక గురించి ఆలోచించుకుందాం. ఈ క్షణాన్నించి మునుముందు అది పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వటం గురించి ఊహించుకుందాం. దగ్గు, గొంతు నొప్పి ఉన్న చిన్న పిల్లల్లా ప్రవర్తించుదాం. ఇది తగ్గిపోతోంది అని చిన్నపిల్ల చెప్పినట్లుగా చెప్పుకుందాం.
అది 1 గంటలో తగ్గిపోతుంది. ఈ పద్ధతిని చాలా సరళమైన మనసుతోనూ అమాయకంగానూ పాటించాలి. మీ నమూనా పద్ధతిని మీ ఉపచేతన స్వీకరిస్తుంది. మన కోసం, మన కుటుంబం కోసం మనం ఒక కొత్త ఇంటిని కట్టుకున్నామని అనుకుందాము. మనకి ముందుగా ఆ ఇంటి నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన బ్లూ ప్రింట్ అనబడే నమూనా పద్ధతిని చూడాలని చాలా తీవ్రమైన కోరిక ఉంటుంది. కట్టడం పనులు చేసేవాళ్ళు మన నమూనాలోని వివరాలను పొల్లుపోకుండా పాటించాలని మనం అనుకుంటాము. వాళ్ళు వాడే వస్తువుల మీద ఒక కన్ను ఉంచి మంచి చెక్కలు, నాణ్యమైన ఇనుము అన్నింటిలోనూ మంచివి చూసుకుంటాము. మన మనసు అనే ఇంటి గురించి ఏమిటి మరి? మన సంతోషానికి, సమృద్ధికి గాను నమూనా పద్ధతి ఉందా మన దగ్గర? మన జీవితంలోని అన్ని అనుభవాలు, మన ఇంట్లోకి ప్రవేశించే అన్ని విషయాలు, మన మనసు అనే ఇంటిని నిర్మించేందుకు మనం ఉపయోగించే వస్తువుల గుణం మీదే ఆధారపడి ఉంటుంది. మన బ్లూ ప్రింట్ నిండా మానసిక భయాలు, ఆందోళనలు, లేమితనం, మనం నిరాశకు, సందేహాలకు లోనై నిస్పృహతో ఉంటే అప్పుడు మన మనసు అనే ఇంటిని నిర్మించేందుకు మనం వాడే మానసికమైన సామాగ్రి వల్ల ఎక్కువ శ్రమకు, ఆందోళనకు, ఒత్తిడికి, ఇంకా చాలా రకాల పరిమితులకు గురి కావలసి ఉంటుంది కదా. జీవితంలో అన్నింటికన్నా ప్రధానమైన భవిష్యత్తును నిర్మించేందుకు పనికి వచ్చే పని మెలకువగా ఉన్న సమయంలో ప్రతి క్షణము మనము మన మానసిక ప్రపంచంలో చేసే నిర్మాణమే. మన మాట మౌనంగా ఉంటుంది, కంటికి కనపడదు, అయినప్పటికీ అది ఎంతో వాస్తవమైనది. మనము మానసిక ఇంటిని ప్రతి క్షణము నిర్మించుకుంటూనే ఉంటాము. మన ఆలోచనలు, మనసులోని ఊహా చిత్రాలు మన బ్లూ ప్రింట్కు ప్రాతినిధ్యం వహిస్తాయి. గంట గంటకు, క్షణ క్షణానికి మనము దివ్యమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, ఆనందాన్ని నిర్మించుకోవచ్చు. మనం ఆలోచించే ఆలోచనలు, మనకి స్థిరంగా ఏర్పడ్డ అభిప్రాయాలు, మనం స్వీకరించే నమ్మకాలు, మన మనసులో దాగి ఉన్న స్టూడియోలో మనం రిహార్సల్స్ వేసుకునే దృశ్యాలు దీనికి దోహదం చేస్తాయి. మనం నిరంతరం నిర్మించటంలో మునిగి ఉన్న ఈ రాజభవనం మన వ్యక్తిత్వం, ఈ ప్రపంచంలో మన అస్తిత్వం, ఈ భూమి మీద ఉన్న మన జీవిత చరిత్ర. ఒక కొత్త బ్లూ ప్రింట్ను సంపాదించుకుందాం. మౌనంగా నిర్మిస్తూ శాంతిని, సామరస్యాన్ని, ఆనందాన్ని, సుహృద్భావాన్ని ఈ క్షణం గ్రహించుకుందాం. ఈ విషయాల మీదే ధ్యాస ఉంచి వాటిని అందుకునే ప్రయత్నం చేస్తే మన ఉపచేతన అంటే సబ్కాన్షియస్ మైండ్ ఆ బ్లూ ప్రింట్ను స్వీకరించి అవన్నీ జరిగేటట్టు చూస్తుంది. వాటి ఫలితాల వల్ల మనం వాటిని తెలుసుకుంటాము. అర్థమైంది కదా? మన మనసులో మనం ఏది నాటితే సబ్కాన్షియస్ మైండ్ దాన్ని పెంచి చక్కగా ఎరువులేసి పోషించి అందిస్తుంది. అంటే మంచిని మనం నాటితే మంచిగానే ఉంటుంది. చెడును, ద్వేషాన్ని నాటితే అవే మనకి, అనుమానాలను నాటితే మనకి ప్రతి ఒక్కళ్ళు అనుమానంగానే కనపడతారు. ప్రతి ఒక్కటి మనకి చెడుగానే కనపడుతుంది. చెడు అనిపించినా కూడా దానిలో కూడా మనం మంచిని చూడగలిగితే ఇక అద్భుతమే కదా. అర్థమైందనుకుంటాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.